మనుషులను అంచనా వేసినట్టు దేవుణ్ణి ఎందుకు అంచనా వేస్తున్నావు నువ్వు? ఇది నా ప్రశ్న. నువ్వు దేవుని ఎరిగిన వాడివి కదా, మరి నిశ్చయంగా దేవుని చేత ఎరగబడిన వాడివి కదా, క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వాడివి కదా, సమస్తము నా దేవునివి కదా, నా తండ్రివి కదా అని పలుకుతున్న వాడివి కదా. దేవుణ్ణి ఎరిగినప్పుడు మనుషులతో ఈక్వల్గా దేవుణ్ణి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుడు మనుషుని వంటి వాడా? దేవుని బలానికి మనుషునిలాగా మితుందా? మనిషి కొంత వెయిట్ మాత్రమే మోయగలడు, కానీ దేవుని బాహువు ఎంత ఉంది? ఈ పుడిసిలిలో అగాధ జలములన్నిటినీ కొలిచి పోశాడట. ఆయన పుడిసిలి ఎంత ఉందండి? ఇది కలిపితే దోసిలి, ఇందులో సగం పుడిసిలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చదువు నాయనా. బైబిల్ ఉంటే తీసి యెషయా గ్రంథం 40:12 చదువు నాయనా. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పర్వతములను త్రాసులో తూచిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొల్ల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. కొల్ల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. మనుషులతో ఈక్వల్గా దేవుడిని పోలుస్తావాను? సందేహం రావచ్చా? పేతురు మునిగినప్పుడు ఏమన్నాడు ప్రభు? అందరు చెప్పండి, ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితే అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏముంది? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అది ఏమాత్రము సందేహింపక. ఏమండి, ఇందాక మార్కు 11 చదివారు కదా. మార్కు 11:24 ప్రార్థనలో అడుగు వాటినలను పొంది ఉన్నామని నమ్ముడు అప్పుడు అవన్నీ మీకు. దానికి పైన ఏమంటాడో తెలుసా? చెట్టును చూసైనా కొండను చూసైనా నీవు లేచి సముద్రంలో పడవమని తన మనస్సున సందేహింపక ఒకడు గాని చెప్పిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్న మాట కూడా అక్కడ చెప్తాడు. దొరికిందా నాయన మీకు? 22వ వచనం. అంతే కదా, చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏందా ఈ మాటలు? అబద్ధాలా నిజాలా? యేసయ్య చెప్పిన సత్యాలేనండి, అబద్ధాలు చెప్పడా? ఆయన సత్యం చెప్పాడు, కానీ అది మన ఆచరణలోకి వచ్చేటప్పటికి మన వల్ల కాల అది. ఎందుకంటే సందేహాల పుట్ట మనం. డౌట్లు, తలకాయ నిండా తట్టెడు డౌట్లు, అనుమానాలు. అందుకే అన్నీ మన తండ్రి దగ్గర ఉన్నా, అన్నీ మన తండ్రివే అయినా ఏలికలుగా ఉండాల్సిన మనం బానిసలుగా బతకడానికి ప్రథమమైన కారణం అవిశ్వాసం, అనుమానం, సందేహం, అపనమ్మిక, విశ్వసించకపోవుట. రోగాల విషయంలో స్వస్థత కోసం స్వస్థత విషయంలోనే కాదండి, సమస్త విషయాలు ఇదే వర్తిస్తుంది. నీ అందరి విశ్వాసాన్ని బట్టి నీ కోసం అవసరమైతే ప్రకృతినే శాసిస్తాడు ఆయన.
మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఏమండి 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 పాడారుగా, మోషేకే దేవుడా నీకు కాదు, యెహోషువాకే దేవుడా నీకు కాదు? నీకు దేవుడే కదా. వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం నీలో లేదు. వాళ్ళు ఆనుకున్నంతగా దేవుని మీద నువ్వు ఆనుకోవు. సనగటం ఒకటి మాత్రం బాగా తెలుసు నీకు, పిచ్చి ముఖం వేసుకొని ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు, సనగటం గొనగటం, రివర్స్ మాట్లాడటం, దిగులు పట్టడం, కృంగిపోవటం, ఏడుచుకోవటం, మొత్తుకోవటం, నిన్ను నువ్వు శాపాలు పెట్టుకోవటం. నా కర్మ ఇంతే, నా బతికింతే, నా దరిద్రం ఇంతే, ఇట్ట గాలింది నా కర్మ, ఏం చేద్దాం, ఏడాడ దరిద్రం అంతా నాకే చుట్టుకుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా నిన్ను నువ్వు దిగజార్చుకొని అణగొట్టుకొని ఎవడో నిన్ను నాశనం చేయటం కాదు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్న పరిస్థితికి దిగజారిపోయావు. కాదా కాదా అవునా? అదొక్కటి బాగా తెలిసింది నీకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్, మన వాళ్ళు చేసిన పని అదేగా, అది ఆ ప్రాక్టీస్ వచ్చేసింది అలాగా. అవి కాదు కదా. మోషే ప్రార్థించినప్పుడు మన్నా కురిసింది, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగారు, ఆపాడు. మోషే ప్రార్థించినప్పుడు సముద్రాన్ని పాయలు చేశాడు. మోషే చేతి కర్రతో బండను కొట్టినప్పుడు ఆయన బండను చీల్చాడు. వాస్తవంగా కర్రతో బండను కొడితే ఏమైందండి? కర్ర గట్టిదా బండ గట్టిదా? మరి మోషే కర్రతో కొడితే బండ చీలటం ఏంటి? ఆరు మూరల జానుడున్న గొల్యాతు ఒక చిన్న రాయికి పడిపోవటం ఏంటి? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపటం ఏంది? తెర మీద బొమ్మలే ఈ భక్తులు, తెర వెనకుండి మొత్తాన్ని జరిగించిన వాడు నా దేవుడు. కీర్తనల గ్రంథంలో ఉందండి, మోషే కర్రతో బండను కొట్టాడు. కర్రతో బండను కొట్టినప్పుడు వాస్తవంగా కర్ర విరుగుతుంది, ఎందుకంటే బండ గట్టిది. ఎంత కొడితే అంత విరిగిపోయింది కర్ర. కానీ ఒకసారి కర్రతో కొడితే బండ చీలిందట, అందులోంచి నీరు ప్రవహించిందట. అది ఎంత నీరు అంటే కాలువలుగా, నదులుగా ప్రవహించిందట. కీర్తనల గ్రంథంలో ఉందండి. 78వ కీర్తన 15వ వచనం. చదువు అయిపోయింది. ఏముంది? అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చూసారు ఎంత సమృద్ధి, సముద్రమంత సమృద్ధిగా. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఎవరు చీల్చారని ఉంది అక్కడ? ఎవరు చీల్చారని ఉంది? ఆయన బండను చీల్చగా. ఎవరు చీల్చగా? మోషే కాదు. జనాల ముందు బిల్డప్ ఎవరు? కర్ర తీసుకొని కొట్టింది మోషే. కానీ వాస్తవంగా ఆ బండను చీల్చింది ఆ భక్తుల ప్రతి అడుగులోనూ దేవుని హస్తం అలానే ఉండింది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య అంతటి విషయంలో నాకున్న ఫీలింగ్ అదే. ఇక్కడ బిల్డప్ కనపడుతుంది, నేనే తెర మీద బొమ్మలాగా. కథ అంతా ఆయన నడుపుకుంటున్నాడు. నిద్రలో కూడా అనుకోవద్దు నేను యోగ్యుడని, నిద్రలో కూడా అనుకోవద్దు నేను గొప్పోండని, నిద్రలో కూడా అనుకోవద్దండోయ్ నేనేదో సాధించానని. ఒకటే నా ధన్యత, ఆయనకు అందుబాటులోకి రావటం, ఆయన కృప ధ్వజముగా నా మీద ఎత్తటం, ఆయన వాడుకోవటం, అంతే. ఈరోజు నువ్వు పొందుతున్న ప్రతిదీ, జరుగుతున్న ప్రతిదీ, నా ధైర్యం అదే, నా భరోసా అదే, నా మనశ్శాంతి అదే, సమస్తం అదే. నన్ను పిలిచింది ఆయన,
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఆయన. వీసమంతా కూడా యోగ్యత లేని నన్ను తన పాత్రగా నిలబెట్టింది ఆయన. ఈ రోజు వరకు కూడా అనుదినము అన్నం పాత్రను కానీ ఎప్పటికప్పుడు కడిగి వండుకున్నట్టు ఏ రోజుకు ఆ రోజు తన రక్తంతో నన్ను కడిగి శుభ్రపరిచి వాడుకుంటుంది ఆయన. నీకు నేను చేసిన ప్రార్థన జవాబు వచ్చి ఏదన్నా కార్యం జరిగిందంటే నీ విషయమై నా ప్రార్థన విని నీ ఎడల కార్యం చేసింది ఆయన. ఒట్టి చేతి కర్రే కనపడుతుంది మోసే చేతుల్లో, కర్ర ఎక్కడ బండ ఎక్కడ? మరి నేనెక్కడ? నీ జీవితంలో జరిగే కార్యాలు ఎక్కడ? ఈ పరిచర్య ఎక్కడ? ఎవరిది ఇది? సమస్తము నా తండ్రి చేస్తున్న కార్యం ఇది. అది నా ధైర్యం, నా ఆనందం, నా మనశ్శాంతి అదే. ఎవడన్నా అగ్గిపుల్ల గీయడానికి ట్రై చేసినా నేను లెక్క చేయని కారణం కూడా అదే. ఎవరెవరు ఎన్ని రకాలుగా కుట్రలు పనినా, ఎన్ని రకాలుగా దుర్మార్గాలు చేసినా, ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నా చిరునవ్వు నవ్వుకుంటూ సాగిపోతున్న కారణం ఏంటో తెలుసా? తెర మీద కనపడుతున్న నన్నే చూస్తున్నారు సమాజ ప్రజలు, కానీ ఈ తోలుబొమ్మను అడ్డం పెట్టుకొని అసలు కథ అంతా నడుపుతున్నవాడు, అసలు కథానాయకుడిని గుర్తించట్లా. అర్థమైందా? జరిపిస్తున్నవాడు ఆయన, నడిపిస్తున్నవాడు ఆయన, ఆత్మలు రక్షించుకుంటున్నవాడు ఆయన, ఆత్మలు ఏలగొట్టి పిలుస్తున్నవాడు, పరిచర్య జరిగిస్తున్నవాడు, వాక్యం ప్రకటిస్తున్నవాడు, పాటైనా మాటైనా ఏదైనా పలికిస్తూ అందులో జీవం పోస్తూ అది నీ చేతికి వచ్చేటట్టు చేస్తూ అది నీలో కార్యం చేసేటట్టు సమస్త కథని నడుపుతున్న కథానాయకుడు ఆయన. కొడితే గట్టిగా ఏం పొదుపు చేస్తున్నారు? ఎందుకు? శక్తి దాచిపెట్టుకుంటున్నారు ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే భక్తులు విశ్వాసముతో నిండారు, మనమేమో సందేహాలతో నిండాం. అది మన దరిద్రం. దిద్దుకుంటే ధన్యులే. దిద్దుకొని సందేహ స్థానంలో విశ్వాసాన్ని కానీ నింపుకోగలిగితే ఆనాడు భక్తుల జీవితాల్లో కార్యాలు చేసిన అదే దేవుడు నీ దేవుడు కూడా. మోషే దేవుడే, యెహోషువ దేవుడే, దానియేలు దేవుడే, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే, యోసేపు దేవుడే, అబ్రహాం దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే, పౌలు దేవుడే, పేతురు దేవుడే. వారందరూ ఎవరికి సేవించారో, ఎవని అందు విశ్వసించారో ధన్యులయ్యారో ఆ దేవుడే నీ దేవుడు. మారింది దేవుడు కాదు, భక్తులు. మారింది దేవుని హృదయం కాదు, భక్తుల హృదయం. పైకి బిల్డప్ భక్తులని విశ్వసించడం పాడలేదు. నేను చెప్పలేదమ్మో. తిమోతి పత్రికలో పౌలు ఇచ్చాడు చూడండి. తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఆడ తిడుతున్నాడు చూడండి. బిల్డప్పే భక్తులని, విశ్వాసం ఉండదు, వారి తలకాయ ఉండదని చెబుతున్నాడు. ఆడు చూడు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా ఏమంటారు? అది పరిస్థితి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని మాట్లాడితే చాలు. అసలు అబ్బో ఆ భక్తుడికి అలా చేశాడు, ఈ భక్తుడికి ఇలా చేశాడని చెప్పడం, కానీ నువ్వేడ నమ్మే? తలకాయ నిండా సందేహాలేగా, తలకాయ నిండా అనుమానాలేగా. ప్రార్థన చేస్తావే కానీ జరిగిద్ది అంటావా? చెడిపోకముందంటే ఏదో కార్యం చేస్తాడులే కానీ మరీ మొత్తంగా చెడిపోయిన తర్వాత, క్రియాటిన్ 12కు పోయిన తర్వాత ఇంకా మళ్ళీ కిడ్నీలు బాగుపట్టమంటే ఏ డాక్టర్ చెప్పలా. నీకు వాళ్ళ మాటల మీద అంత నమ్మకం, అంత విశ్వాసం. ఏం కాదు, నేను మరలా నూతన పరుస్తానన్న దేవుని మాట నీకు నమ్మకం ఉండదు, మనకు నమ్మకం ఉండదు. సరే నా బోటోడు వచ్చి ప్రార్థన చేసినా, లేకపోతే ఎవరైనా విశ్వాసం మాటలు చెప్పి ప్రార్థన చేసినా అంతే, ఆయనే స్వస్థపరచాడు, అందుకే ఆయన మీద ఆధారపడతాను. మళ్ళీ ఈ ప్రార్థన చేసినాడు బాగానే ఏంది అట్టు కూర్చున్నావు ఏంటంటే, కూర్చోకేముంది, ఇంకా బాగుపడతానా, ఇంకా లేదు, అవకాశం లేదు. దైవజనుడు చెప్పిన మాట విని హన్నా నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అనుంది. అంటే ఎప్పుడు చూసినా హన్నా ఏడుపు మొహంతోనే ఉంటుందంట.
ఎప్పుడైతే దైవజనుడు ఒక మాట చెప్పాడో దాన్ని విశ్వసించి ఆ నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అనుంది సమూయేలు 1 గ్రంథం 1 అధ్యాయంలో. ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి దుఃఖంతో ఉండటం మానేసి ఉల్లాసంగా సంతోషంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మహింపరిచిందో, విశ్వాసాన్ని వ్యక్తపరిచిందో, ఆ సంవత్సరం గర్భవతి అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మీకు చెబుతున్నాను కానీ నేను మీ జాతోడినేగా. నీకేదో తెగ చెబుతున్నాను కానీ నేను మీ జాతోడినేగా. మాయ్ లే, టైం అయింది, ఇక పోదాం అనుకున్నావు శుభ్రంగా, ఇక నిద్ర వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే నేను కూడా మీ జాతోడినేగా, నీకు చెబుతున్నాగా. నాకు కొన్ని విషయాల్లో డౌటే. అప్పుడు గద్దిస్తాడు, రే బుద్ధి లేని వెధవా, ఎన్ని కార్యాలు చూసారా పనికి మాట్లాడు, మళ్ళీ సందేహపడతావు. అవుద్దు ప్రభా, అవుద్దు, సందేహం లేదు, ఏం లేదు, నువ్వు గొప్ప దేవుడా. నోరు మూసుకొని పా, మరి ఇంకెందుకు 4 అడుగులు వేస్తావు, మళ్ళీ వెనక్కి చూస్తావారా? ఏం చేద్దాం, ఆయన కూడా అప్పుడప్పుడు మరి బుద్ధి చెప్పుకుంటే నడిపిస్తున్నాడు ఆయన. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగా. మీకు వచ్చిన పాటేగా, ఇక టైం లేదు, నేను వెళ్ళాలి మళ్ళీ. ఈసారి అచ్చంగా పాటల ప్రోగ్రాం పెట్టుకుందాం, ముందే మాట్లాడుకున్నాం కదా. ఈసారి అచ్చంగా పాటల ప్రోగ్రాం పెట్టు. మరి నువ్వు ఆనుకున్నావు, పక్క వచ్చావా? పక్కకు రా. ఆనుకుంటే నిద్ర వచ్చింది ఎవరైనా సరే. ఎవరు ఆనుకోలేదుగా, రైట్. ఎక్కడైనా ఎవరైనా ఆనుకుంటే పక్కన ఉన్న వాళ్ళు ఆమెతను పడవడం కాదు, వాడికి గట్టిగా పడకుండా తలబోయలేదు. అటు అనండి, టప్పి మంటలు ఎగుతారు, ఇక నిద్రపోరు. అట్టగాని పొడిచారు, కొడతారు వాళ్ళు. ఒక్కటే మాట, నీ సందేహం, నీ అవిశ్వాసం, నీ అపనమ్మిక దేవునికి చాలా నువ్వు పొందకుండా అడ్డుపడుతుంది. బిడ్డలారా, తెలివి తెచ్చుకుందాం, సరి చూసుకుందాం, మార్చుకుందాం. ఎన్నాళ్ళు సందేహాల్లో బతుకులు. నా దేవుడు బలవంతుడు. నువ్వు దేవుణ్ణి చదువు, తెలుసుకో, దేవుణ్ణి గురించి వర్ణించి 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 ఆలోచించు. ఎవరో చెత్తోళ్ళ గురించి ఆలోచించడం కాదు, మన హీరో ఆయన. మనం వర్ణించుకోవాల్సింది ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన కార్యాల్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళను. ఏం ధ్యానింప వెళ్ళాడు? తన దేవుని బలమును ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని జ్ఞానమును ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని శక్తిని ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని ఆలోచన విధానాన్ని, ఔన్నత్యాన్ని, శౌర్యాన్ని, పరాక్రమాన్ని ధ్యానింప వెళ్ళాడు. ధ్యానించుట, స్మరించుట, జ్ఞాపకం తెచ్చుకొనుట, తరచి తరచి ఆలోచించుట. చెట్టును చూస్తే చెట్టు నేర్పుతుంది, చెట్టు మాట్లాడుతుంది, ఓ మనిషి నన్ను చూడ ఎట్ట చేశాడో, నాలో ఈ శక్తి ఎలా వచ్చింది ఆయన పెట్టకపోతే. బియ్యపు గింజ నీతో మాట్లాడిద్ది, నీకు బుర్ర ఉంటే. నేను ఒక గింజను రా, కానీ ఇది నీ అన్నంగా మారి నీ కడుపులోకి వెళ్తే నీ ఆకలి తీరుతుందిరా. ఈ శక్తి నాలో ఎలా పెట్టాడో చూడరా, నిన్ను ఎలా చేశాడో చూడు, నీ ఆకారాన్ని ఎలా చేశాడో చూడు. ఏమిటి ఆయన? అది కాదు అసలు మన ఆలోచన. అసలు ఏమిటి ఆయన? యెహోవానగు నన్ను పరిశీలనగా ఒకడో తెలుసుకున్నట్టు ఎందు నేను ఆనందించినట్లు మరి దేన్ని కూర్చైనా నేను ఆనందిస్తానా? మనం కూర్చున్నా, నిలబడినా, మాట్లాడినా, నలుగురిని కలిసి మీటింగ్ వేసినా, ఏదైనా మొన్న వాళ్ళ ఇంటి ఏం జరిగింది తెలుసా నీకు?
బ్రదర్ వాళ్ళ ఇంటి ఏం జరిగింది తెలుసా? ఈ సుత్తి కాదు, ఆయన చేసిన విధమును, ఆయన జ్ఞానమును, ఆయన పరాక్రమమును, ఆయన శౌర్యమును, ఆయన బలమును మాట్లాడాలి. ఆయన కార్యములను స్మరించాలి, ధ్యానించాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆలోచించాలి. అప్పుడు విశ్వాసం ఉత్పత్తి అవుతుంది, విస్తరిస్తుంది, సందేహాలు పటాపంచలైపోతాయి. మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా అలాంటి క్లైమేట్ ఏర్పాటు చేసుకోవాలి. దరిద్ర మొహం వాళ్ళు ఏర్పాటు చేసుకోకూడదు. మనం దెబ్బతింటాం. ఊరక లోక చెత్త మాట్లాడే వాళ్ళని, ఊరక ఈ పనికి మాలిన విషయాలు మాట్లాడే వాళ్ళని పెట్టుకోకూడదు మన పక్కన. దేవుని గురించి వర్ణించి మాట్లాడే వాళ్ళు మన పక్కన దొరికితే మన అదృష్టం. ఏమండి? ఏది బల్లే ఇప్పుడే చెబుతున్నాను అదే. సరే వాయే, నేను చెప్పింది వాయే పోయిందా? ఏం చెప్పాను? మన చుట్టూ ఉండే క్లైమేట్ కూడా అలాంటి, మనం అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. దేవుని గురించి మాట్లాడండి, ఆయన కార్యాలు వర్ణించండి, ఆయన శౌర్యాన్ని మాట్లాడండి, ఆయన పరాక్రమాన్ని మాట్లాడండి, ఆయన బాహుబలమును మాట్లాడండి, ఆయన భక్తులు ఎడల చేసిన కార్యాలు మాట్లాడండి. నాకు చాలా ఇష్టం అలా మాట్లాడేవాళ్ళంటే, నాకు ఇష్టం. వాళ్ళు ఎంత పొడుగోళ్ళు అయితే మనకెందుగా? పోరాడేవాడు దేవుడు, జయించేవాడు దేవుడు. సముద్రం కంటే గొప్పవాళ్ళ అలాంటి సముద్రాన్ని బద్దలు కొట్టాడు. బండ కంటే గొప్పవాళ్ళ బండను చీల్చి నీటిని ఇచ్చాడు. ఫరో కంటే గొప్పవాళ్ళ ఫరోని ముప్పు తిప్పలు పెట్టి 30 చెరువు నీళ్లు తాగించి ఎర్ర సముద్రంలో ముంచాడు పెట్టాడు. ఎవరికంటే గొప్పవాళ్ళు రా వాళ్ళు? పొడుగుంటే సరిపోయిందా? ఎంత పొడుగుండగానే సరిపోయింది, అందులో ఆ బ్రెయిన్ ఉండొద్దు. గొల్లియాతగాడు అంత పొడుగున్నాడు, ఏం లాభం? బ్రెయిన్ లేదు. ఏమండి? ఏ కోశానన్న బ్రెయిన్ ఉంది అడిగి, దరిద్రుడికి, తిక్కలోడికి, సోదరుడికి, పిచ్చోడికి కాదు. యుద్ధ భూమికి పోయేటప్పుడు డాల్ ఎవరి చేతిలో ఉండాలి? చూస్తున్నా, ఇంత పొడుగు సరి కాదు కదండి, అడిగి బుర్ర ఉండాలి కదా. దావీదు కొద్దివాడే, బుర్ర ఉంది. యుద్ధ భూమికి పోయినప్పుడు ఈ చేతిలో డాల్ ఉండాలి, ఈ చేతిలో కత్తి ఉండాలి. అవునా? లేకపోతే ఈటో బడిసో ఏదో, ఈ చేతిలో ఒకటి ఉండాలి, ఈ చేతిలో ఒకటి ఉండాలి. ఈడేం చేశాడు? ఇంకొకటి పెట్టున్నాడు. సరే వెంటనే డాలు మోయటానికి. ఎవడన్నా తీసుకెళ్ళి ఏదన్నా వాడి మీద విసిరితే ఈడు మోసుకెళ్ళి వాడికి ఇస్తే కదా వాడు పట్టుకుని అడ్డం పెట్టేది. అది ఏం పని అండి అది? కొంతమంది పనులు ఇంతే ఉంటాయి. మళ్ళీ ఆకారాలు మాత్రం కాటా వేస్తే 100కు దగ్గర. కాట దూగితే 100 కిలోలు తక్కువ దూగరు. అంత పొడుగు కూడా ఉంటారు, ఏం లాభం? బుర్ర పని చేయదు. వాళ్ళు పొడుగును చూసి భయపడ్డారు కానీ, ఏమండి, ఆయన చూసారా? ఆయన చూసారా? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. రోగం కానీ, అప్పు కానీ, సమస్య కానీ, దరిద్రత కానీ, నింద కానీ, అవమానం కానీ, మనుషులు కానీ, శత్రువులు కానీ, దేవుని బట్టి చూడు. వీళ్ళు వాళ్ళ దృష్టికి మేము మిడతలాగున్నాం మోషే గారు,
మా దృష్టి కూడా మేము మిడతలే, వాళ్ళ దృష్టి నీకెందుకు, నీ దృష్టి నీకెందుకు, ఈ రెండు దృష్టిలు అసలు ఎవడు చూడమన్నాడు, నువ్వు చూడాల్సింది దేవుని దృష్టితో కదా. నువ్వు చూడాల్సింది ఏ దృష్టి? వాళ్ళు ఎంత పొడుగు ఉన్నారు, ఎంత పొడుగున ఆకాశం కిందే ఉన్నారుగా. ఏమండి అట్లున్నారు వాళ్ళు, ఏమండి అట్టున్నారంట వాళ్ళు. వీళ్ళు అదురుపోయారు, వయమ్మో అంతలా మనుషులని. విచిత్రమైన విషయం చెప్పనా, అంత పొడుగోళ్ళని కందిరీగలతో చంపాడు ఆయన. అరే మీరు మిడతలు అన్నారు కదా, వాళ్ళ ముందు మేము మిడతలం అన్నారు కదా, మిడతన్నా కొంచెం పర్సనాలిటీ ఉంటుందిరా, మీరు పొడుగు అన్నోళ్ళని ఈగలతో చంపుతా. అస్సలు ఎంత రోషగాడంటే అసలు మీరు ఒక అరగంట కొట్టినా తప్పులేదు చప్పట్లు. ఎంత రోషగాడంటే ఆయన. అరే పనికి మాలిన వాళ్ళారు, మీరు ఇంత అదురుపోయారు. మేము మిడతలం, వాళ్ళ కళ్ళకి మిడత ఆగి ఉన్నాం, మా కళ్ళకి మిడత మోకాలు వేసుకొని మడతపడిపోయారు మీరు. నేను మిడతలు కూడా కాదు, ఈగలతో తరుముతా వాళ్ళని, ఈగలతో చంపుతాన్ని. కందిరీగల గుంపును వారి మీదికి పంపి ఈగల చేత చంపేశాడు వాళ్ళు. అది నా దేవుని రోషం. అలా చూసిన వాళ్ళు ఇద్దరే, కాలేబు యెహోషువ. అందుకే చరిత్ర పుటల్లో నిలిచారు. వాళ్ళ పేర్లు ఎత్తి ఈరోజు మాట్లాడుతున్నాం. వాళ్ళ విశ్వాసం. వాడెంత పొడుగుంటే మనకేంది సార్, ఆకాశం కిందనేగా ఉన్నాడు, కానీ ఆకాశం పైన ఆయన ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. చరాచర జగత్తును, అందలి సమస్త విశ్వమును, సమస్త ప్రకృతిని, సమస్తమును నిర్మించినటువంటి దేవుడు ఈ విశ్వమంతా కలిపి ఆయనలో ఒక గుండెలాగున్నాడు. ఈ షర్టు, ఈ బాడీ మొత్తంలో ఈ గుండె ఎంత అండి? ఈ గుండె ఇది ఎంత అండి? ఈ విశ్వమంతా కలిపి ఆయనకి ఇలా ఉందంట. అప్పుడు ఎంత ఉన్నాడో చూడు పర్సనాలిటీ. అంతతో పోల్చుకుంటే వీళ్ళు ఎంత, అది ఆయన బలం. ఉరి మీరు అంత పొడుగున్నారని ఇంతంత ఈగలతో చంపుతానేవాడిని. వీళ్ళు 40 రోజులు అదిరిపోయారుగా. గొలియాతు అమ్ము 6 మూరలు చేయనుడు, మూరలు వేసుకొని సరిపోయింది. వీళ్ళు దేవునికి స్తోత్రం. వీళ్ళు మూరలు వేసుకునే సరిపోయింది. ఆడాడు ఇన్ని మూరలు ఉన్నాడు, 6 మూరలు ఉంటాడా? కాదు ఇంకో జాన్ ఉంటాడు. ఈ 40 రోజులు వీళ్ళు కొలతలు వేసుకునే సరిపోయింది. దావీదు రానే వచ్చాడు, ఏందయ్యా అన్నాడు, తీసుకోరాయి అన్నాడు. వీళ్ళు ఎంతసేపు మూరలేసి బార్లేసి, ఆడు ఈట ఎంత పొడుగుందో తెలుసా, ఆడు ఈట మనం ఆడుండగానే పొడి చేస్తాడు. ఈటలను కొలతలు వేసుకొని, ఆడిని కొలతలు వేసుకొని, ఈ సరిపోయింది, ఈ కొలతలు సరిపోయింది. వాళ్ళ గాలి తీసి పెట్టాడు దేవుడు. రాయి తీసుకొని పిల్లోడిని పంపించి పిల్లోడికి రాయిచ్చి కొట్టురా అన్నాడు, కొడితే చచ్చాడు. నా దేవుని కార్యాలు అలా ఉంటాయి. నా దేవుని కార్యాలు అలా ఉంటాయి. నువ్వు నమ్మితే. తలకాయన తట్టడు సందేహం పెట్టుకుని అనుమానం పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఎవడో సైతాన్ని కూడా తయారవుతాడు. ఏందో వాళ్ళకి అట్నే చెబుతారు అంటాడు. ఒక్క మాటతో పుస్సుమని పోయింది మొత్తం. అంతేనంటావా? మరి అంతకాకే ఉంది, వాళ్ళు అంతే చెబుతారు అంటాడు. ఇప్పుడు నేను చెప్పింది నమ్మితే నీకు మేలా, ఆడొచ్చి చెప్పింది నమ్మితే మేలా? మరి ఎవరు చెబితే ఏది మేలు? అది కూడా పట్టించుకోరు. కాదు ఇప్పుడు దాకా చెప్పాడుగా, కాస్త ఏమన్నా అయిద్దామనుకున్నా, ఏందా ఏది ఎన్నాళ్ళు కాదు ఇప్పుడు అయిద్దా అనేసరికి బుస్ ఇట్లాంటి చెత్తోళ్ళ మాటలు వినకూడదు. ఎంత చెత్త మాటలు, చెడ్డ సమాచారం చెప్పే మాటలు. స్వాధీనం చేసుకోవాలి దేవునివి అంటే విశ్వాసం కావాలి. ఓకేనా? తరువాయి భాగం వచ్చే వారం. దేవునికి స్తోత్రం. ఎందుకు మీ నాన్నవని నువ్వు ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు అంటే, అవన్నీ నాన్నవని నువ్వు అడిగితే నాన్న నీకు ఇస్తాడని, సందేహింపకు నువ్వు పోయి పోరాడితే అది నీది అవుతుందని నువ్వు నమ్మవు. ఇప్పుడు నువ్వు పొలం దగ్గరికి బాగానే వాడేమంటాడు, అప్పటికే పొలం చేసుకుంటున్నాడు, ఎవరిది నాదైతే అంటాడు వాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నీదే అమ్మో, నేను ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నాను, నాకు ఫస్ట్ నుంచి అనుమానంగానే ఉంది, ఎందుకు వచ్చిన కూడా సరే నీదైతే చేసుకోలేను నేను పోతానంటే ఎంత ఎదవుతాను అది.
నీదా మీ తాతదా ఈగోరా కాగితాలరా, నీ ఉంటే నీ కాగితాలదే అనాలి కదా. అట్ట అనకుండా వాడు అనగానే బెదిరిపోయి సర్దుకుంటే వాడే ఉంటాడుగా. విశ్వాసం ఏం చేసిందో తెలుసా? ఎదిరించే ఎదిరింపులకు బెదరదు. అర్థమైందా? విశ్వాసం రిస్క్ చేసిద్ది బ్రదర్. విశ్వాసం సాహసంతో అడుగేసిద్ది. విశ్వాసం భయములో ఉండదు. విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావులేదు. గుండెల్లో భయం వెళ్తుంది అంటే విశ్వాసం లేదు అని అర్థం. ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నాం చెప్పండి? ఇప్పుడు తల నిండా సందేహంతో నింపుకున్నందున, విశ్వాసాన్ని కలిగి లేనందున. దేవుడు సమస్తమును చేయగలడు, అన్నిటికంటే బలవంతుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగి. అలాంటి వాడు మన నాయన. మనం ఆయన పిల్లలం. ఎన్ని వచనాలు చూపించాను. ఎన్ని ఉన్న దేవుడు మనకు తోడై ఉంటే మనం ఎందుకు కలవరంలో బతకాలి? మనం ఎందుకు భయంలో బతకాలి? మనం ఎందుకు వేదంలో బతకాలి? మనం ఎందుకు దుఃఖంలో బతకాలి? మనం ఎందుకు దుఃఖముఖులమై ఉండాలి? నవ్వండి అబ్బా. ఏమి నవ్వారు మీరు? నవ్వండి. మీరేంది అట్నే చూస్తున్నారు ఇందాక నుంచి? దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉండండి. ఈ దెబ్బతో దరిద్రం పోవాలి యేసునామంలో, రోగాలు కూడా పోవాలి యేసునామంలో. సర్వ శరీరం ఆరోగ్యవంతం చేయగల నా దేవుని శక్తి యేసునామములో నీ మీదికి దిగునుగాక. నీ రిపోర్ట్స్ను మార్చి ఆశ్చర్యమైన రీతిలో సాక్ష్యాలు పంపించిన ఆ దేవుని శక్తి యేసునామములో ఇప్పుడే నీ మీద దిగునుగాక, మన మీద దిగునుగాక, మన మీద దిగునుగాక. గొప్ప విడుదల, గొప్ప కార్యములు మన ఎడల నా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. అవన్నీ ఈ 2026లో ఒకరు వరుసగా ఒకటొకటి చూడబోతున్నావు. నువ్వు మొదలైంది, ఇప్పటికే మొదలైంది దేవుని కార్యాలు చూడబోతున్నావు, స్వాధీనం చేసుకోబోతున్నావు. నమ్మ గొడవ చాపలు కూడా దేవుని మయంపరచు గట్టి గొడవ. చాలా కార్యాలు సిద్ధపరిచినవన్నీ ఈ సంవత్సరంలో ఒకటొకటిగా మొత్తం జరిగించబోతున్నాడు. చూస్తావు, ఇక దేవుని కార్యాలు చూస్తావు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖాలు, అవమానాలు, నిందలు, లేమి, కరువు, ఖడ్గం అన్నీ అయిపోయినాయి, దాటొచ్చావు. ఇక దేవుడు నీ ఎడల దాచి ఉంచినవి స్వతంత్రించుకోబోతున్నావు. వెళ్ళు, స్వాధీనం చేసుకో. నీకు అడ్డొచ్చేవాడు ఎవడైనా నేను పడగొడతానని నా దేవుడు నీకు సవాలుకరంగా చెప్తున్నాడు. చల్ నడు, యేసు నామములో విజయం నీదే.